కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగాను, జిల్లా వ్యాప్తంగాను, నియోజకవర్గ స్థాయిలోను, మండల స్థాయిలోను ఈ నెల 30 వరకు ప్రోగ్రాంలు మేము చేస్తామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాటికి మాకు ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినందువల్ల వాటికి విరామం ప్రకటించి తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి డేట్ ఇచ్చిన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తాము. కాబట్టి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకోటి అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వై షర్మిలారెడ్డి గారు రేపు 12వ తేదీన మా ప్రోగ్రాం ఉంది మేడము ఇక్కడికి రావడము. కానీ అది కూడా ఇప్పుడున్న దేశ పరిస్థితులను బట్టి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు అనుకోని పరిస్థితులు దేశంలో ఏర్పడినాయి. అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలందరికీ తెలిసిందే. మన దేశ రక్షణ కోసం మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వాసి 24 ఏళ్ల యువకుడు మురళీ నాయక్ మృతి చెందడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. మన భారతదేశానికి ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా మనసుకు కష్టం కలిగిస్తూ ఉంది. మొన్నటికి మొన్న చూసినాం మనము పహల్గాంలో ఏమి తెలియని అమాయకులు, ఏదో ఒక విహారయాత్రలాగా పోయిన వాళ్ళు, వివిధ వయసుల వాళ్ళు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు, దేశం యొక్క నేవీలో పనిచేసిన వాళ్ళు అక్కడ అనవసరంగా వారి తప్పు లేకుండా టెర్రరిస్టుల దాడిలో చనిపోవడం జరిగింది. ఆ ఏరియా అనేది, ఆ చుట్టూ కాశ్మీర్ ప్రాంతం అనేది ఎప్పుడూ సెక్యూరిటీతో నిండా ఉండే ప్రాంతం. అక్కడికి ఎప్పుడు విహారయాత్రికులు అక్కడికి వస్తారని అందరికీ తెలిసిందే. తర్వాత అదే కాకుండా అక్కడ ఉన్నట్టు జనము ఈ విహారయాత్రలకు వచ్చే వారి ద్వారా జీవనం గడుపుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు టెర్రరిస్టులను ప్రోత్సహించి వచ్చిన వాళ్ళని చంపిస్తే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయని వాళ్ళకి తెలియదా? మనందరం ఆలోచించాల్సిన విషయం. ప్రజల్లోకి ఏ రకంగా ఈ మెసేజ్ వెళ్తా ఉంది అది పక్కన పెడితే, మన ప్రభుత్వము సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సింది. అక్కడ ఇంతమంది వస్తూ ఉంటారు, ఉన్న పరిస్థితి తెలుసు. కాశ్మీర్ గురించి, ఆ ప్రాంతం గురించి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతూ ఉంది. పాకిస్తాన్కి బార్డర్లో ఉండే పరిస్థితి అంతా తెలిసిందే. కానీ అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉంటే, ఆ సెక్యూరిటీ ఉంటే మన భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా ఆర్మీ తక్కువ ఉన్నారంటే 4 సంవత్సరాలుగా ఆర్మీ ఏర్పాటు చేయలేదు. ఇదంతా నేను ఉన్న ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనసు చాలా కష్టంగా ఉంది. సామాన్య ప్రజలు మన ప్రాణాలు బుక్కిన గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఎవరు అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మనందరికీ, ఇక్కడ ఉన్న చుట్టూ ఉండే ఈ రాష్ట్రం చుట్టూ ఉండే ప్రజలందరికీ ఎంతో ఉపాధి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అక్కడ పోయి మన ఈ రాయలసీమ జిల్లాలు కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ అక్కడ పోయి ఉపాధి సంపాదించుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ 20,000 మంది స్లీపర్ బ్యాచ్ ఉన్నారు. అలర్ట్గా ఉండండి. కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కావచ్చు, లేకపోతే ఇస్త్రీ బండ్లు కావచ్చు అని అంటే ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ అక్కడ ఉన్న ప్రజలు బ్రతకాల్సి వస్తుంది. అవసరాల నిమిత్తము, ఆరోగ్య రీత్యా మనం హైదరాబాద్కి వెళ్తాం. మా ప్రాణాలు బ్రతికించుకోవడానికి వైద్య సౌకర్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ విజయవాడలో కూడా ఉన్నారు 1200 మంది స్లీపర్ బ్యాచ్ అంటా ఉన్నారు. గుంటూరులో ఉందని అంటున్నారు, కర్నూలు అంటా ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఎప్పుడైనా వచ్చింది? జరిగిన అటాకులు జరిగినాయి. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఊరి ఒక దాని దగ్గర నుంచి, ఇంకొకటి పుల్వామా నుంచి, పహల్గాం వింటర్ నుంచి, ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఏంటి జరిగింది, సీక్వెన్సెస్ ఏంటి అని చూస్తే ప్రతి సామాన్య పౌరుడు అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి నాయకులు అనేవాళ్ళు ప్రజల ప్రాణాలు రక్షించాలనే ఒకే ఉద్దేశంతో ఉండాలి, కానీ అధికార దాహంతో ప్రవర్తిస్తే చాలా కష్టమవుతుంది. ఈ పరిస్థితులు పాయింట్అవుట్ చేయడానికి కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక సామాన్య పౌరురాలుగా బాధతో నా బాధను మీ ముందు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితిని రెడ్ అలర్ట్ ప్రకటిస్తే అందరు లైట్లు ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది అవుతారు. ఇప్పుడు బాధపడేది సామాన్య ప్రజలు.
నాయకులేం బాగానే ఉంటారు, సామాన్య ప్రజలు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకు కుంటుపడుతుంది. ఇదన్నీ పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది. భవిష్యత్తులో ఇదే జనంలో చైతన్యం రాకపోతే ఈ దేశము బాగుండదు. మన ప్రపంచ దేశాల్లోనే ఎంతో పేరుగాంచిన భారతదేశం సరైన నాయకులకి ఈ ప్రజల పదవిని కట్టబెట్టకపోతే ఫ్యూచర్లో తప్పకుండా ఇంతకంటే భయంకరమైన పరిస్థితి మన భారతదేశం మనుగడే ఉండదని నేను మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలా. తమ గురించి కాదు, ప్రజల గురించి పోరాడుతూ ఉన్నారు, ప్రజల గురించి మా నాయకులు మా కోసం కష్టపడుతూ ఉన్నారని ప్రజల నుంచి రావాలి. కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే ఉన్న విధంగా పరిస్థితి ఉంది. నేనేమో అదేవిధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మురళీ నాయక్ అనే ఆ బిడ్డ చనిపోయినాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాధ చూస్తే ఒక్కడే ఒక కొడుకు, అబ్బాయి 24 ఏళ్ళు, ఇల్లు కట్టుకున్నారంట, పెళ్లి చేయాలా అని సంతోషంగా ఉన్న పరిస్థితులలో వాళ్లకు తిండి పెట్టే వాళ్ళు లేరు. తర్వాత ఆ అబ్బాయిని వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు కూడా నిర్జీవంగా ఉన్నట్లే. ఎప్పుడు కొడుకును మర్చిపోగలుగుతారు? తల్లి కడుపు 9 నెలలు మోసి కన్న తల్లి చనిపోయేంత వరకు కూడా ఆ బిడ్డను మర్చిపోలేదు. ఇప్పుడు అసలు ఈ దాడి జరిగింది, ఇదే సెక్యూరిటీ ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదు. ఈ దాడి జరగకపోతే ఈ రకంగా యుద్ధం అయ్యేది కాదు. మరి ఏం జరుగుతుంది, ఎక్కడ అది ఏం జరుగుతుంది మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూసేది లేదు. ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఒక్కటి, ప్రభుత్వాన్ని మోడీ గారు